నమస్కారం. మన వెన్నంటే ఉన్న ఛానల్ కుటుంబ సభ్యులారా, మీ మద్దతు మాకు బలం, మీ ప్రేమ మాకు దిశ. మళ్ళీ కలుసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య చాణక్యగారికి. మనవలే సాధారణ మానవులను లెజెండరీ వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలో, రాజసంగా ఎలా జీవించాలో బోధించినందుకు ధన్యవాదాలు. ఓ చాణక్యనీతి అధ్యాయం 13. పూర్వం 2 అధ్యాయాల్లో మనం తెలుసుకున్నాం. గుణం, సేవ మనిషిని పేరు ఉన్నవాడిని చేస్తాయి. నిస్వార్థ జీవనం, వ్యూహాత్మక ఆలోచన మన శత్రువులను జయించే శక్తిని ఇస్తాయి. చాణక్యుడు ఇంకా లోతైన సూత్రం చెబుతాడు. ధనం, శక్తి, పదవి ఇవి తెలివైనవారి చేతిలో మాత్రమే శాశ్వతం. అంటే సంపత్తిని సంపాదించడం ఒక కళ, దానిని నిలబెట్టుకోవడం ఒక విజ్ఞానం, దానిని వాడటం ఒక నాయకత్వం. ధనం వాడకం 3 కోణాలు. ధనమున్నవాడే గొప్పవాడు కాదు. ధనం ఎక్కడ, ఎలా, ఏ కోసం వాడుతున్నాడు, అదే ఒక మనిషి విలువను, బుద్ధిని, పరిధిని నిర్ణయిస్తుంది. చాణక్యుడు చెబుతాడు, ధనం 3 మార్గాల్లో వాడితేనే మనిషి పేరొందుతాడు: జీవనం, సేవ, వ్యూహం. జీవనం అంటే ఆహారం, విద్య, కుటుంబం, భద్రత, ఆరోగ్యం. ఇవి మన జీవితానికి కావాల్సిన పునాది. ఇవి లేకపోతే ధనమున్నా ప్రయోజనం లేదు. సేవ అంటే పేదలకు సహాయం, ప్రజల అభ్యున్నతి, విద్య, జలసంరక్షణ, అనాథలకు అండ, ధర్మం. ఇవి సమాజాన్ని నిలబెడతాయి. వ్యూహం అంటే శత్రువుల్ని ఎదుర్కోవడం, బలహీనతల్ని కాపాడుకోవడం, సమయానికి నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తు కోసం దాచుకోవడం. ఇవి రాజ్యాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిని రక్షిస్తాయి. చిన్న కథ. 2 రాజుల సంపద. ఒకే కాలంలో 2 రాజులు. మొదటి రాజు తన సంపదతో పొడవైన ప్రాకారాలు, కోటలు, గోపురాలు నిర్మించాడు. ప్రపంచం చూస్తే గొప్పగా కనిపించింది. కాని ఆ గోపురాల కింద ఆకలితో ఉన్న ప్రజలు. ఎవ్వరూ పట్టించుకోలేదు. రెండవ రాజు తన సంపదలో కొంతను సేవకోసం, కొంతను భవిష్యత్తు కోసం, కొంతను రక్షణ కోసం పెట్టాడు. పేదలకు ధాన్యం, పిల్లలకు విద్య, రాజ్యానికి వ్యూహం. ఫలితం ప్రజల గుండెల్లో చోటు. కాలం గడిచాక గోపురాలు ధ్వంసమయ్యాయి. మార్బుల్ కరిగపోయింది. కాని ప్రజల గుండెల్లో నిలిచిన పేరు మాత్రం చెరిగలేదు. పాయం. ధనం కేవలం ఖర్చు అయితే అది వృథా. ధనం సేవ అయితే అది శాశ్వతం. ధనం వ్యూహమైతే అది రక్షణ. ధనం జీవితమైతే అది పునాది. చాణక్యుడు చెప్పిన గొప్ప మాట. తెలివిగా వాడిన ధనం రాజ్యాన్ని కాపాడుతుంది. తప్పుగా వాడిన ధనం రాజ్యాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. కానీ సేవ చేసినవాళ్లను మాత్రమే ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ధర్మం చేసిన భూకీర్తులు, విద్యను పంచిన దాతలు, సమయంలో సహాయం చేసిన నాయకులు. ఎందుకంటే సంపద కరిగపోతుంది. కాని సేవ చరిత్ర అవుతుంది. ధనం చేతుల్లో ఉండాలి, కాని హృదయంలో కాదు. హృదయంలో గుణం ఉండాలి. అప్పుడు ధనం నీకు పనిచేస్తుంది. దొరికిన ధనం అంతా భవనాలమీద పెట్టే రాజు తన పేరు రాళ్లమీద చెక్కించుకున్నాడు. కాని సేవకోసం పెట్టిన రాజు ప్రజల హృదయాల్లో చెక్కించుకున్నాడు. రాళ్ళు కరిగాయి, హృదయాలు మాత్రం కాలంతో పెద్దయ్యాయి. ఇది చాణక్యుడు చెప్పిన ధనం వాడకం యొక్క రహస్యం. సమాచారం జాగ్రత్త, శక్తి యొక్క మూలం. చాణక్యనీతి. చాణక్యుడు చెప్తాడు, యోగక్షేమం తెలుసుకోవడం, రక్షించుకోవడం. ఏది సంపాదించామో మొదట దానిని కాపాడటం, తరువాత దానిని పెంచడం. ఇదే విజయం యొక్క 2 మెట్లు. చాణక్యుని దృష్టిలో ధనం, పేరు, శక్తి, సంబంధాలు ఇవన్నీ చిత్తశుద్ధి, బుద్ధి, సమాచారంపై ఆధారపడతాయి. సమాచారం లేకుండా శక్తి వృథా. జాగ్రత్త లేకుండా ధనం నశనం. ప్రపంచంలో కొన్ని రాజ్యాలు యుద్ధంలో కాదు, సమాచారం లోపంతో నశించాయి. నేటి ప్రపంచంలో వ్యాపారవేత్తలు, బిజినెస్మెన్, పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, వారు ముందుగా సమాచారం, ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. దాని ఆధారంగా విశ్లేషణ, అనాలిసిస్ చేస్తారు. తరువాత నిర్ణయం, డిసిజన్ తీసుకుంటారు.
ఆ తర్వాత మాత్రమే చర్య, యాక్షన్ చేస్తారు. ఎందుకంటే వారు తెలుసుకున్నారు. చర్య ముందు సమాచారం, సమాచారం ముందు అవగాహన, అవగాహన ముందు పరిశీలన. ఇది చాణక్య బుద్ధి. చిన్న కథ. సేనాపతి సైన్యం. ఒక రాజ్యానికి శత్రు సైన్యం దాడి చేసింది. సైన్యం చాలా బలంగా ఉంది. కాని రాజు వద్ద ఒక తెలివైన సేనాపతి. యుద్ధానికి నేరుగా వెళ్లకుండా అతను ముందుగా శత్రువు బలం, సంఖ్య, మార్గం, కదలిక ఇవన్నీ గమనించాడు. శత్రువు ఏ రోజు అలసిపోతారు, ఏ రోజు నీరు తక్కువగా ఉంటుంది, ఏ రోజు గుర్రాలు బలహీనపడతాయో సమాచారం సేకరించాడు. సరైన రోజు వచ్చినప్పుడు ఒకే దెబ్బలో యుద్ధం గెలిచేశాడు. సేనాపతి అన్నాడు, శక్తి కాదు, సరైన సమాచారం, సరైన సమయం. అది నిజమైన యుద్ధం. ఉత్తములు ఇలా చేస్తారు. మొదట సమాచారాన్ని చదువుతారు. తరువాత మార్కెట్ను గమనిస్తారు. తరువాత దాని వెనుక కారణాలు తెలుసుకుంటారు. తరువాత మాత్రమే తమ ధనం పెట్టుబడులుగా పంపిస్తారు. అందుకే తెలివితో వచ్చిన ధనం పెరుగుతుంది. అయితే అహంకారంతో వచ్చిన ధనం కూలిపోతుంది. చాణక్యుని పంచ్ మాట. తెలివి లేక ధనం వచ్చినా కూలిపోతుంది. తెలివితో వచ్చిన ధనం పెరుగుతుంది. అంటే ధనం ఒక సాధనం, సమాచారం ఒక ఆయుధం, బుద్ధి ఒక దిశ, జాగ్రత్త ఒక రక్షణ. ఇవి నాలుగు కలిసి పని చేసినప్పుడు మాత్రమే మనిషి పెరుగుతాడు, నిలబడతాడు, గెలుస్తాడు. ధనం సంపాదించడం విజయం కాదు. ధనం రక్షించడం ఆరంభం. ధనం పెంచడం శక్తి. ధనం ఉపయోగించడం కళ. ఇదే చాణక్యుని విజ్ఞానం. శత్రువు ఎదుట శక్తిని చూపకు, అతడి వెనుక బుద్ధిని చూపు. ఇది యుద్ధం గురించి మాత్రమే కాదు, మన జీవితంలో ఎదురయ్యే అసూయపడే వ్యక్తులు, మన విజయం చూడలేని వారు, సరైన సలహా ఇచ్చేలా నటించే వారు, ప్రయోజనం కోసం చేరేవారు, మన దారిని అడ్డుకునే వ్యక్తులు. ఇవన్నీ కూడా శత్రువులే, కేవలం కత్తి లేకపోయినా. చిన్న కథ. యువరాజు శత్రువు వ్యూహం. ఒక రాజ్యానికి ఒక యువరాజు ఉన్నాడు. అతను ధైర్యవంతుడు, బలవంతుడు, యుద్ధంలో కత్తి వేగవంతంగా. ఒకరోజు రాజ్యం మీద శత్రువు దాడి చేశాడు. యువరాజు తన బలంతో యుద్ధరంగంలో శత్రువును ఓడించాడు. సైన్యం సంబరపడింది. యువరాజు నవ్వాడు. యుద్ధం ముగసింది అని భావించాడు. కాని రాత్రి శత్రువు వ్యూహం ప్రారంభించాడు. అతను యుద్ధం కాదు, సమాచారం, సంబంధాలు, మోసం, మూళ్ళు ఇవన్నీ ఉపయోగించాడు. ఉదయం యువరాజు కష్టాల్లో పడిపోయాడు. యుద్ధం కత్తితో కాదు, బుద్ధితో కూడా జరుగుతుందని తెలుసుకున్నాడు. ఆ సమయంలో చాణక్యుడు యువరాజుని చూశాడు. చాణక్యుడు అన్నాడు, యుద్ధం కత్తితో కాదు, బుద్ధితో గెలుస్తారు. మొదటి విజయం బలంతో వస్తుంది, తుద విజయం బుద్ధితో వస్తుంది. చాణక్యుని రహస్యజ్ఞానం. చాణక్యుడు చెబుతాడు, శత్రువు నవ్వుతున్నప్పుడు అతని మనసు పనిచేస్తోంది. శత్రువు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతని వ్యూహం సిద్ధమవుతోంది. శత్రువు పొగడుతున్నప్పుడు అతని ప్రయోజనం దాగ ఉంది. శత్రువు కోపంగా ఉన్నప్పుడు అతని బలహీనత బయటపడుతోంది. ఇది రాజ్యానికి మాత్రమే కాదు, ఇది రాజకీయాలకు మాత్రమే కాదు, ఇది వ్యాపారానికి మాత్రమే కాదు, ఇది కుటుంబం, ఉద్యోగం, సంబంధాలు, సమాజం అన్నింటికీ వర్తిస్తుంది. ఎంత పెద్ద నాయకుడు అయినా గెలుపు బలంతో కాదు, వ్యూహంతో వస్తుంది. సమాచారం, మద్దతు, మిత్రులు, సమయం, నిశ్శబ్దం లెక్క. ఇవే చాణక్యుని ఆయుధాలు. ముఖ్యమైనది బలం మొదటి ద్వారం, బుద్ధి అంతిమ ద్వారం. ఒకరు బలంతో గెలుస్తారు, ఒకరు బుద్ధితో నిలుస్తారు. శత్రువు నీ బలం చూసి జాగ్రత్త పడతాడు, కాని నీ బుద్ధి చూసి భయపడతాడు. చాణక్య సందేశం, సారాంశం. 1. శత్రువు ఎవరో తెలుసుకో. 2. వారు ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకో. 3. వారు ఎలా కదులుతారో గమనించు. 4. వారు ఎక్కడ బలహీనంగా ఉన్నారో గుర్తించు. 5. ఆ తర్వాతనే దెబ్బ ఇవ్వు. దెబ్బ ఆలస్యంగా ఇచ్చినా సరిగ్గా ఇచ్చి గెలవాలి. జీవితంలో ఉపకారం కి ఉన్న శక్తి చాణక్యనీతి.
చాణక్యుడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు. ఉపకారం శత్రువుని కూడా మిత్రుడిగా మార్చగల శక్తి కలిగినది. మనుష్యుల మధ్య కత్తి, బలం, యుద్ధం, వాదం, కోపం ఇవి మార్పు తెస్తాయి. కాని ఉపకారం తెచ్చే మార్పు హృదయం నుండి వస్తుంది. ఉపకారమంటే ఇచ్చే 10 రూపాయలు కాదు. అది మనసు, అది భావం, అది మనిషిని విలువైనవాడిగా మార్చే శక్తి. చిన్న కథ. ఒక పట్టణంలో 2 పెద్ద వ్యాపారులు ఉన్నారు. వీరిరువురు ఎప్పుడూ పోటీ పడేవారు. ముఖం మీద నవ్వు, లోపల ఆసూయ. బజార్లో ధరలు తగ్గించడం, కస్టమర్లను లాక్కోవడం. ఇలా చాలా కాలం జరిగింది. ఒకరోజు ఆ ప్రత్యర్థి వ్యాపారికి పెద్ద నష్టం జరిగింది. అతను దివాళా దశలోకి వెళ్లే స్థితి. అప్పుడు అతని ప్రత్యర్థి వ్యాపారి, అంటే అతనితో పోటీ పడేవాడు, అతని వద్దకు వచ్చి అన్నాడు, నీ వ్యాపారం పడిపోతే నాకేం లాభం? నువ్వు నిలబడాలి. ఇదిగో ఇది తీసుకుని మళ్ళీ స్థిరపడు. అతని చేతిలో అప్పు కాదు, ఉపకారం ఉంది. ధనం కాదు, మనస్సు ఉంది. 2 సంవత్సరాలు గడిచాయి. ఆ ప్రత్యర్థి మళ్లీ లేచాడు. ఇప్పుడు పోటీ లేదు, మిత్రత్వముంది. 2 మంది కలసి వ్యాపారం చేశారు. ఆ వ్యాపారం గ్రామం నుండి పట్టణం, పట్టణం నుండి రాష్ట్రం, రాష్ట్రం నుండి దేశం, చివరికి విదేశాలకు వెళ్ళింది. చాణక్యుని సూత్రం: ద్వేషం చిన్న విజయాన్ని ఇస్తుంది, ఉపకారం పెద్ద విజయాన్ని ఇస్తుంది. ఎందుకంటే ద్వేషం తాత్కాలికం, ప్రతీకారం సన్నివేశం, పోటీ ఒత్తిడి, గెలుపు ఒక్కరికే. కాని ఉపకారం హృదయాల్లో నిలుస్తుంది. మిత్రత్వం శక్తిని పెంచుతుంది. సహకారం అవకాశాలను తెస్తుంది. భాగస్వామ్యం ఇరువురిని పెద్దవారిని చేస్తుంది. చాణక్యుని దృష్టి, లోతైన అర్థం. చాణక్యుడు శత్రువుల గురించి చెబుతాడు. కాని అతను కూడా తెలుసుకున్నాడు, అత్యంత ప్రమాదకరమైన శత్రువు శత్రువుగా కాదు, మిత్రుడిగా మారినప్పుడు అతడు అత్యుత్తమ శక్తిగా మారుతాడు. ఎందుకంటే మిత్రుడు నీ వెనుక ఉంటాడు, శత్రువు నీ ఎదుట ఉంటాడు. మిత్రుడైన శత్రువు నీ పక్కన ఉంటాడు. రాజకీయాల్లో ఇది ఎన్నోసార్లు చూసాం. 2 ప్రత్యర్థులు చివరికి కలసి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఎందుకు? ఎందుకంటే ఉపకారం, సహకారం శక్తి. వ్యాపారంలో కూడా యాపిల్, ఇంటెల్, ఫోర్డ్, టొయోటా, గూగుల్, శాంసంగ్ ఎన్నోసార్లు పోటీ పడినా అవసరమైనప్పుడు కలిసి పనిచేశారు. ద్వేషం చిన్న మార్కెట్ ఇస్తుంది, సహకారం ప్రపంచం ఇస్తుంది. యుద్ధం కత్తితో మొదలవుతుంది, కాని శాంతి ఉపకారంతో ముగుస్తుంది. చివరి బోధనం: శత్రువును ఓడించినవాడు గెలుస్తాడు, శత్రువుని మిత్రుడిగా మార్చినవాడు రాజవుతాడు. ఇదే చాణక్యుని లోతైన విజ్ఞానం. నాయకత్వమంటే ఓ నడిపించడం కాదు, ఆలోచనను మార్చడం. చాణక్యుడు స్పష్టంగా చెబుతాడు, నాయకుడు పని చేయడు, పని చేయించడానికి బుద్ధిని కలిగి ఉండాలి. నాయకుడు చేతితో పని చేయడం కాదు, తన ఆలోచనను, తన విజ్ఞానాన్ని, తన వ్యూహాన్ని ఇతరుల్లో నాటడమే నిజమైన నాయకత్వం. చాణక్యుని దృష్టిలో నాయకుడు అంటే ఎవరో వెనక నడిపేవాడు కాదు, ఎవరో ముందుకు నెట్టేవాడు కాదు, ఎవరో బలం ఇచ్చేవాడు కాదు. నాయకుడు అంటే ఆలోచనను మార్చేవాడు. ఎవరి చేతుల్లో శక్తి ఉంటే వారు నడపగలరు, కాని ఎవరి చేతుల్లో ఆలోచన ఉంటే వారు తీరు మార్చగలరు. మరియు తీరు మారితే ఫలితాలు మారతాయి. చాణక్యుని మాటల్లో నేటి నాయకత్వంలో 3 మూలాలు. 1 విజన్, భవిష్యత్తును ముందే చూడగలిగే శక్తి. 2 ఇన్స్పిరేషన్, ఇతరులలో బలం నింపడం. 3 స్ట్రాటజీ, గెలుపుకు రహస్య మార్గం చూపడం. నాయకుడు పనిచేయదు, కాని పనిచేసే మనుషులను తయారు చేస్తాడు. ఇది ఒక రహస్య శక్తి. చిన్న కథ. ఒక గ్రామంలో 2 నాయకులు ఉన్నారు. మొదటి నాయకుడు ప్రజలను ఆదేశించాడు, పనులు అప్పగించాడు, నియమాలు పెట్టాడు. ప్రజలు పని చేశారు, కాని నచ్చక రెండవ నాయకుడు ప్రజలతో కలిసి కూర్చున్నాడు. మనకు ఏం కావాలి అని అడిగాడు. మనం ఏం కావాలంటే ఏం చేయాలి
అని చూపించాడు. అతని అవసరం తక్కువ, ప్రజల భాగస్వామ్యం ఎక్కువ. కాలం గడిచింది. మొదటి నాయకుడి పనులు పూర్తయ్యాయి. చాలా బాగున్నాయి. కాని ప్రజల గుండెల్లో చోటులేదు. రెండవ నాయకుడి పనులు పెద్దవి కాకపోయినా ప్రజల హృదయాల్లో శాశ్వతం అయ్యాడు. ఎందుకంటే చాణక్యుడు చెప్పినట్లు అజ్ఞాపనలు నడపగలవు, ఆలోచనలు మార్చగలవు. నిజమైన నాయకుడు ఆలోచనను మార్చగలవాడు. స్టీవ్ జాబ్స్ మొబైల్ అమ్మలేదు, భావన అమ్మాడు. భిన్నంగా ఆలోచించు. నరేంద్ర మోదీ కేవలం విధానాలు చెప్పలేదు, ఆలోచన మార్చాడు. దేశం ముందు, వ్యక్తి తర్వాత. ఏపీజే అబ్దుల్ కలాం యువతకు కేవలం రాకెట్ చూపలేదు, విజన్ చూపించాడు. ధ్యేయముండు. గాంధీ యుద్ధం చేయలేదు, ఆలోచన మార్చాడు. హింస కాదు, సత్యం. కత్తి మార్పు చేస్తుంది, కాని ఆలోచన విప్లవం చేస్తుంది. నేటి కంపెనీలును కాదు, వెతుకుతున్నాయి. టీంకి చెప్పడం కాదు, పని చేయండి అని, కాని చూపడం. ఎందుకు చేయాలి అని. ఎందుకంటే వై వాట్ ఎందుకు చేయాలో తెలిసినవాడు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. నాయకుడు ముందుకు నడిపేవాడు కాదు, ముందుకు చూడే దిశ చూపేవాడు. నాయకత్వం అంటే ఆదేశించడం కాదు, ఆలోచనను మార్చడం. ఆలోచన మారితే కర్మ మారుతుంది, కర్మ మారితే రాజ్యం మారుతుంది. ఇదే చాణక్యుని నిజమైన లీడర్షిప్ ఫిలాసఫీ. ధనం గుణం, బుద్ధి సంపూర్ణ నాయకుడు. చాణక్యుడు ఒక అత్యంత శక్తివంతమైన సూత్రంతో ముగుస్తాడు. ధనం శక్తినిస్తే, గుణం గౌరవం ఇస్తుంది, బుద్ధి రక్షణ ఇస్తుంది. ధనం లేకపోతే మనిషి ఎదగలేడు, గుణం లేకపోతే గౌరవముండదు, బుద్ధి లేకపోతే సంపాదించినది కాపాడలేడు. ఈ మూడు ఒక్కటి మాత్రమే కాదు, మూడు కలయిక ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఎదిగా సంపూర్ణ నాయకుడు అవుతాడు. ధనం శక్తి. ధనం మనిషికి అవకాశం, ఇన్ఫ్లుయెన్స్, రిసోర్సెస్, సామర్థ్యం ఇవ్వగలదు. ధనం ఉన్నవాడు ఆర్థికంగా బలవాడు. వ్యాపారంలో, రాజ్యంలో, నిర్ణయాల్లో చురుకుగా మారతాడు. చాణక్యుడు 2000 ఏళ్ల క్రితమే అన్నాడు, ధనం బలం. బలమున్నవాడే నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది రాజకీయాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ప్రపంచంలోనూ అదే నియమం. గుణం గౌరవం. కాని కేవలం ధనముంటే గౌరవం రాదు. గౌరవం గుణం ద్వారా వస్తుంది. నిజాయితీ, సేవ, ధైర్యం, దానం, మనసు విశాలత, విలువలు. గుణం ఉన్నవాడిని ప్రజలు గౌరవిస్తారు, అతని వెనక నిలుస్తారు, అతన్ని నాయకుడిగా చూస్తారు. గుణం లేకుండా ధనముంటే కేవలం భయంతో లోభంతో తోడవుతారు. గుణం ఉన్నవాడికి హృదయంతో తోడవుతారు. ఇక్కడే తేడా ఉంది. బుద్ధి రక్షణ. చాణక్యుని దృష్టిలో అతి ముఖ్యమైనది బుద్ధి. ఎందుకంటే బుద్ధి ధనాన్ని కాపాడుతుంది, బుద్ధి శత్రువును అర్థం చేసుకుంటుంది, బుద్ధి వ్యూహం తయారుచేస్తుంది, బుద్ధి ప్రమాదం ముందే కనిపెడుతుంది, బుద్ధి నిర్ణయాల్లో తప్పు జరగనివ్వదు. ధనం సంపాదించడం ఒక్క విద్య, కాని ధనాన్ని రక్షించడం రాజ్యశాస్త్రం. చిన్న కథ. ఒక రాజు ధనవంతుడు. భారీ రాజభవనం, యుద్ధ పరికరాలు, సైన్యం అన్నీ ఉన్నాయి. కాని గుణం లేదు. జనం అతనిని ప్రేమించలేదు. పక్క రాజు అంత ధనవంతుడు కాదు, కాని గుణం ఉంది, జనం ప్రేమించారు. మూడో రాజు ధనం కూడా ఉంది, గుణం కూడా ఉంది, పైన బుద్ధి కూడా ఉంది. శత్రువులు అతనిపై దాడి చేయాలనుకున్నప్పుడే అతను ముందే సమాచారం తెలుసుకున్నాడు, వ్యూహం వేశాడు. దాడి కాకముందే పరిస్థితిని తానే ఆడిపోయాడు. కాలం గడిచింది. మొదటి రాజు పడిపోయాడు. రెండవ రాజు నిలిచి ఉన్నాడు. మూడవ రాజు చరిత్రలో సింహాసనం మీద నిలిచాడు. ఎందుకు? ఎందుకంటే ధనం గుణం, బుద్ధి సంపూర్ణ నాయకుడు. ధనం చాణక్యుడు చంద్రముఖి రాజ్యానికి తెచ్చాడు. గుణం చంద్రముఖి ప్రజల గౌరవం సంపాదించాడు.
బుద్ధి నందవంశాన్ని పతనం చేసి రాజ్యం రక్షించాడు. ఇది కేవలం రాజకీయం కాకుండా ఇంకా చాణక్యుని దృష్టిలో నాయకత్వం అంటే సంపద, విలువలు మరియు వ్యూహాల సమతుల్యత. రతన్ టాటా ధనం గుణం, సర్వీస్ బుద్ధి, స్ట్రాటజీ. ఏపీజే అబ్దుల్ కలాం ధనం గొప్పగా లేకపోయినా గుణం, బుద్ధి వల్ల ప్రపంచ గౌరవం. బిల్ గేట్స్ ధనం, బుద్ధి తర్వాత సేవ, దానం. నరేంద్ర మోదీ వ్యూహం, ప్రజల భావన, ఇన్ఫ్లుయెన్స్. ఇవన్నీ చాణక్యుని 2000 సంవత్సరాల క్రితమే చెప్పిన ఫార్ములాకి సాక్ష్యం. ధనం శరీరానికి బలం ఇస్తుంది, గుణం పేరుకు బలం ఇస్తుంది, బుద్ధి రాజ్యానికి రక్షణ ఇస్తుంది. ఈ మూడు ఉన్నవాడినే చాణక్యుడు, పెద్దవాడు అని పిలుస్తాడు. చాణక్యుడుగా చెబుతున్నాడు, ధనం లేకపోతే ఎదుగుదల లేదు, గుణం లేకపోతే గౌరవం లేదు, బుద్ధి లేకపోతే రక్షణ లేదు. ఈ మూడు సమతుల్యతే నాయకత్వం, విజయము మరియు శాశ్వత పేరు.